ఇప్పుడు B5 ప్రేక్షకులకి ఒక మంచి ప్రోగ్రాం అందించాలనే ఉద్దేశంతో మనం ఒక వెరైటీ ప్రోగ్రామ్ను మనం స్థాపించడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ఏంటంటే మనకి స్టేట్ ప్రెసిడెంటు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అనేక రకమైనటువంటి ఆ సంస్థ సంబంధించిన సభ్యులు, వాదోపవాదాలు, తర్వాత ముఖాముఖిలనే కార్యక్రమంలో మనం పాల్గొనడం జరిగింది. అలాగే అసలు సబ్జెక్ట్ ఏంటంటే పేదవాళ్ళైనటువంటి ముసలి వాళ్ళు, వయోవృద్ధులైనటువంటి వారికి ఈ సంస్థ ఎలాంటి లాభాలు చేకూరుస్తుంది, ఎలాంటి వీళ్ళని ఎలా గుర్తిస్తుంది అనే అంశం పైన వీళ్ళు మన ప్రథమంగా జనగామ జిల్లాలో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. మరి ఆ కమిటీలో ఉన్నటువంటి నిర్ణయాలు కూడా వాళ్ళు మన నెల్లూట ఫౌండేషన్ రవీంద్రరావు గారు, మరి తర్వాత ఇక్కడ ప్రముఖులు పెద్దలు తోట రంగయ్య గారు, సురేందర్ గారు, వీరు కూడా వీరు మనకు ప్రత్యేకంగా ముఖాముఖిలో పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేయాలనే ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రాంను మనం చేస్తున్నాము. నమస్తే. నేను డెమోక్రటిక్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని. నా పేరు తోట రంగయ్య. ఈ సంఘ స్థాపన మొన్న 30 డిసెంబరు 2025 బంధన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2007, 2011 ఏదైతే చట్టాన్ని ఈ వయోధికుల గురించి రూపొందించిందో దాని ప్రకారంగా వయోవృద్ధులంతా కూడా సుఖ సంతోషాలతోటి ఏ బాధరబంది ఇబ్బందులు లేకుండా వాళ్ళ జీవితాల్ని సుఖమయంగా గడపడానికి ఈ సంఘము సహాయ సహకారాలు ఎల్లప్పుడూ వాళ్ళకి అందుబాటులో ఉండడానికి ఉద్దేశించబడ్డది. ప్రస్తుతానికి గట్కేసర మండలంలోని 18 గ్రామాలు మేడ్చల్ జిల్లా శాఖ, తెలంగాణ రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసి ఈ తల్లిదండ్రుల నుంచి కానీ తల్లిదండ్రులకి వాళ్ళ సంతానం నుంచి కానీ చుట్టుపక్కల వాళ్ళ నుంచి కానీ ఏ రకమైన అబ్యూస్, దూష పదజాలాలు ఏమన్నా ఉన్నప్పటికీ, ఏదైనా ఇబ్బందులు జరిగినప్పటికీ ఈ సంతానం కొడుకులు ఎవరైనా ఆస్తులు రాయించేసుకొని ఈ భోజన వసతి కలిపి ఇంకా తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టడం ఏమైనా ఉంటే వీటన్నింటికీ కూడా మేము స్వతహాగా ఈ రాష్ట్ర శాఖ వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతోటి, పిల్లలతోటి మాట్లాడి తల్లిదండ్రులకు న్యాయం చేకూరుస్తున్నాం. ఇటువంటి 2-3 కార్యక్రమాలు కూడా ఇటువంటి సంఘటనలు జరిగితే వాటన్నింటిని కూడా నిర్మూలన చేసాం. ఈ చేతగాని ఏమన్నా ఉంటే పోలీసు వారి సహాయం తీసేసుకొని కూడా సిఐలతోటి మాట్లాడి కూడా అటువంటివి నిర్మూలించడం జరిగింది. DWO ఆఫీసర్ గతంలోనే మొన్న ఒక 2-3 నెలల క్రితం ఇంటికి వచ్చి ఆ కొడుకులతోటి మాట్లాడి, తల్లిదండ్రులతో మాట్లాడి ఆ DWO నుంచి కూడా వాళ్ళ యొక్క న్యాయమైన సలహాలు అవన్నీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర శాఖ ఈ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చేయాలన్న ధోరణితో ఈరోజు ఈ జనగాం జిల్లాకి వచ్చి నెల్లుట్ల రవీందర్రావు గారిని గౌరవ పక్క అధ్యక్షుడిగా వారిని నియామకం చేయడం జరిగింది. మేము ఈరోజు వచ్చింది సోమయ్య గారు, వారి మిత్రులు, జనగాం వాస్తవ్యులు ఇక్కడికి రావడము, రవీందర్రావు గారు మమ్మల్ని ఆహ్వానించడము, జిల్లా శాఖని ఏర్పాటు చేయడము, వారికి హృదయపూర్వక కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నా. నన్ను ఇక్కడ పట్టుకొచ్చిన మా సోమయ్య గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నా. అట్లనే జనరల్ సెక్రటరీగా నియామకం కాబడ్డ ఈ శ్రీరామ్ రాజయ్య గారిని మన అధ్యక్షులు నెల్లుట్ల రవీందర్రావు గారికి అభినందనలు తెలియజేస్తూ, ఇక ముందు ఈ జనగాం జిల్లాలోని మండల కమిటీలు వేయడం, తర్వాత గ్రామాల్లో గ్రామ కమిటీలు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. తర్వాత రాష్ట్ర శాఖ ఎప్పుడు కూడా మీ జిల్లా శాఖకి, మండల శాఖకి, గ్రామ శాఖలకి మీరు పిలిచిందే తడవుగా మీ ముందు ఒక 2 గంటల వ్యవధిలో ప్రత్యక్షం అవుతామని మమ్మల్ని నమ్మాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక ముందు ఈ జిల్లా యొక్క బాధ్యతలన్నీ కూడా మీ చేతుల మీద ఉన్నాయని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ సార్. ఇక్కడ మీరు ఈ కార్యక్రమం చేపడుతున్నారు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేపట్టారు? అసలు ఈ కార్యక్రమం చేపట్టడానికి గల ఉద్దేశం ఏంటి?
గత 3-4 సంవత్సరాల నుంచి ఈ వయోవృద్ధులకి ఈ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి కార్యక్రమాల్ని టేకప్ చేస్తున్నాం. ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ వృద్ధ దశలో సంతోషంగా సుఖ సంతోషంగా ఈ జీవనాన్ని గడపాలన్నది మా ఉద్దేశం. ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాన్ని రూపొందించిందో, ఏదైతే చట్టం రూపొందించో చట్టానికి అనుగుణంగా వాళ్ళకి న్యాయం చేకూరాల ముసలి వాళ్ళకి. ఇక్కడ కొడుకులు కొంతమంది ఇబ్బందులు పెడుతున్నారు తల్లిదండ్రుల్ని. అయితే వాటిని గట్కేసర్లో, తర్వాత అల్వాల్లో, తర్వాత ఇస్మాయిల్ ఖాన్ గూడలో కూడా ఇటువంటి కార్యక్రమాల్ని మేము చేరడం జరిగింది. ఇక్కడ గట్కేసర్ కె బాలస్వామి, తర్వాత అంతకుముందు చంద్రబాబు గారి సహాయం తీసేసుకుని కూడా పోలీస్ స్టేషన్కి వాళ్ళ పుత్ర సంతానాన్ని పిలిపించేసి కౌన్సిలింగ్ ఇప్పించడం జరిగింది. మేము కూడా కౌన్సిలింగ్ ఇప్పించినాం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. సీనియర్ సిటిజన్ కార్డ్స్ను కూడా ఈ DSOW ఆఫీస్ నుంచి, కలెక్టరేట్ల నుంచి ఇప్పిస్తున్నాం. ఇక్కడ ఈ జనగాం జిల్లాలో కూడా అటువంటి కార్యక్రమాలు అటువంటి సీనియర్ సిటిజన్ కార్డు తీసుకోవడానికి అవకాశం ఉంది. సార్, ఎక్కువ శాతము ఈ సమాజంలో ఉన్నటువంటి వయోవృద్ధులు కానీ అఫీషియల్స్ విషయంలో అఫీషియల్ దగ్గరనే వాళ్ళ తల్లిదండ్రులను పోషించలేక అనాథాశ్రమంలో చేరుతున్నట్టు చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు ఒకటి మనం గమనించాల్సిన విషయం, గత 10 సంవత్సరాల నుంచి కూడా కొన్ని సంఘాలు పుట్టగొడుకులుగా మాదిరిగా పుట్టి ఉన్నవా అంటే ఉన్నట్టే నామమాత్రంగా పనిచేస్తున్నాయి. నిజంగా స్వచ్ఛందంగా పూర్తి సమయాన్ని వెచ్చించి పనిచేయడం లేదని నా ఉవాచ. మేము అట్లా కాదు. ఈ డెమోక్రటిక్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించిందే అందుకు. కారణం ఎందుకంటే ఈ గతం నుంచి కూడా ఈ ఇబ్బందులు జరుగుతున్నాయి. ఈ 2007, 2011 చట్టం ఉన్నప్పటికీ కూడా న్యాయం చేకూర్తలేదన్న ఉద్దేశంతో మన పడసు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే, మొన్న తల్లిదండ్రుల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఎమ్మెల్యేలు కూడా ఈ తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెడుతున్నట్టు నా దృష్టికి వచ్చింది. ఆ ఉద్దేశంతో 15% జీతంలోకి వెళ్ళి, వేతనంలోకి వెళ్ళి కట్ చేసి ఆ తల్లిదండ్రుల పోషణ బాధ్యతకి అప్పగించాలని చెప్పారు. అంటే మా ఉద్దేశం ఏం చేసామంటే, మేము కూడా రిప్రజెంటేషన్ ప్రైవేటు ఉద్యోగులు, తర్వాత ఇతరత్ర ఉద్యోగులకి, కంపెనీలో ఉన్న వాళ్ళకు కూడా ఈ రకమైన నిబంధన సాగించాలంటే అది కూడా వారి మన తీసుకున్న నిర్ణయంలో ఆ జీవోల అవేను కూడా మెన్షన్ చేశారు. మేము ఈ డెమోక్రటిక్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక కృతజ్ఞతల్ని తెలియపరుస్తున్నాం. ఎక్కువ శాతం తల్లిదండ్రులను పోషించలేనటువంటి మంచి మేధావులే పోషించలేకపోతున్నారు. ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ పోషించలేక వారి అనాథ ఆశ్రమంలో తోలినటువంటి వైనాలు మనం ఎన్నో చూస్తున్నాము. ఇందులో మీకు ప్రత్యేకంగా ఏమైనా సంస్థ పెట్టే ఆలోచన ఏమైనా ఉందా? బ్రదర్, ఎట్లెనకనే ముడ్లు. ఇప్పుడు నేను ఒకప్పుడు చిన్నోన్నే, నా అమ్మ నాన్న ఉన్నారు, మనందరికీ కూడా అదే రకంగా ఇప్పుడు మనం ముసలి వాళ్ళమైనాం. ఆనాడు వాళ్ళ పడ్డ బాధలు ఈరోజు మనకు గుర్తుకొస్తున్నాయి. మానసిక వేదనకి గురవుతున్నాం. శారీరకంగా కాళ్ళు చేతులు పనిచేయక మనం పడుకున్నప్పుడు ఈ తినే తిండి కోసం కానీ, నివాసం కోసం కానీ ఇబ్బందులు పడే పరిస్థితులు అందరూ అట్లా లేరు. అందరూ అట్లా ఉంటే ఈ లోకం ఇట్లా ఉండదు. కొంతమంది బుద్ధిహీనులు తల్లిదండ్రులు దైవంతో సమానం ఉన్నప్పుడు చూడనోడు సచ్చిన తర్వాత అగరబత్తిలు ముట్టించినా ఒకటే, 100 మందికి భోజన సంతర్పణ చేసినా కానీ వేస్టే. మీరేమన్నానండి? ఉన్నప్పుడు తిన్న పచ్చి పులుసో, పాపడో, ఇంత పచ్చడో కలిసి తినడం, వాళ్ళని మనోళ్ళ మాదిరిగా చూడడం మంచిది. ప్రస్తుతానికి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే, ఈరోజు పెళ్లి కాగానే కొడుకు కోడలు వేరే కాపురాలు పెడుతున్నారు, తల్లిదండ్రులను చూస్తలేరు. చాలామంది ఇప్పుడు బయట దేశాలకు పోతున్నారు. తర్వాత సచిండంటే కూడా నేను రావడానికి వీలు లేదు, మీరు ఖననం చేయరి అనే కథలు వింటున్నాం మనం. ఇక తర్వాత ఉన్నవాడు ఇక్కడ ఉన్నోడు కూడా తీసుకొని పోయి ఈ ముసలోడి తోటి ఏమి ఇబ్బంది, ముసలవాసన అన్న ఉద్దేశంతో సపర్యలు చేయలేక తీసుకొని పోయి వృద్ధాశ్రమాల్లో పెట్టి అక్కడ డబ్బులు కట్టించి నేనేదో గొప్పగా కార్యక్రమాలు చేస్తుంటున్నాం అంటారు. కానీ తప్పు. ఉమ్మడి కుటుంబాలు చాలా వరకు మంచిది. నేను నా వరకు చెప్పుకోవాలంటే ఇప్పటికీ ఈ 46-48 ఏళ్ళు నా పిల్లలకు వచ్చినప్పుడు కూడా ఉమ్మడి కుటుంబమే, ఒకే వంట, ఒకే భోజనం. అట్లా ఉంటేనే మంచిగా ఉంటుంది. పాతకాలం అంతా కూడా మనం అట్లే ఆయురారోగ్యాలతో మంచిగా ఉన్నామని నేను తెలియజేస్తున్నా. తల్లిదండ్రుల్ని బాధ పెట్టినోడు భవిష్యత్తులో బాగుపడోడని నేను హెచ్చరిస్తున్నా. బతికుండగానే నీళ్లు తాగించలేని వారు సచ్చిన తర్వాత సమాధులు కడుతున్నారు, తర్వాత ఎన్నో ఆర్భాటాలు చేస్తున్నారు. మరి రాబోయే తరానికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఏం లేదు బ్రదర్, ఇది
పరిస్థితి ఎటువంటిది అని అంటే ఉన్నప్పుడే చూసుకోవాలి తప్ప పోయిన తర్వాత గొప్ప కోసం పేరు కోసం ఇటువంటి చేయడం పెద్ద తప్పు. మీరు ఏమన్నానండి, అది పాపి కిందనే లెక్క. దేవుడు అనేవాడు ఉన్నాడు. భవిష్యత్తులో ఆ నరకయాతన అటువంటి వాడు కూడా అనుభవించ చావక తప్పదు. మీరేమన్నానండి. మేమందరికీ ముఖ్యంగా పత్రికాముఖంగా మేము మనవి చేసేది ఏంటంటే, తల్లిదండ్రుల్ని బతికున్నప్పుడే చూసుకోండి, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అంతా ప్రేమతో ఉండండి, అంతేగాని ముసలి వాళ్ళని వృద్ధుల్ని ఇబ్బంది పెట్టొద్దు అనేది చెప్తున్నాం. మా సంఘం కూడా అదే చేస్తుంది. రేపు మే ఎండింగ్లో పెద్ద కార్యక్రమాన్ని టేకప్ చేస్తున్నాం. దాంట్లో జిల్లాల అధ్యక్షులు, మండలాల అధ్యక్షులు, తర్వాత కార్యవర్గం అంతా కూడా ఏకమైపోయి ఆ రోజు ఒక నిర్ణయం ఖచ్చితంగా తీసేసుకొని ప్రభుత్వానికి మేము విన్నవిస్తాం. సార్, ఇప్పుడు తల్లిదండ్రులకు చూడకుండా వాళ్ళ ఉన్నటువంటి ఆస్తులను కాజేసే ఉద్దేశం, కాజేసే కొడుకులను కోడలను ఎంతోమంది చూస్తున్నాం కదా మనము. మరి వారి కోసం ప్రత్యేకంగా మీ సంస్థ నుంచి ఏమన్నా చేయబోతున్నారా? బ్రదర్, మన సంస్థ నుంచి ఒకటి ఉంది. మేము చెప్పేది ఒకటే, రాష్ట్ర శాఖ నుంచి గట్టిగా చెప్తున్నాం. మీరు ఏదైనా వీలునామా రాస్తే రాయండి, కానీ పూర్తిగా మొత్తానికైతే దారాదత్తం చేయకండి. ఇండ్లు కానీ భూములు కానీ ఏవి కూడా అవన్నీ వాళ్ళకి దారాదత్తం చేసేస్తే ఉన్న ఆస్తులు లాక్కొని తల్లిదండ్రుల్ని బయటికి పంపి ఏ చెట్ల కిందనో ఏ గుడులల్లో నివాసం ఏర్పరచుకొని లబోదిబోమని తర్వాత ఎవరో సంఘ పరంగా మనలాంటి వాళ్ళు తీసుకొని పోయి DWOలతోటి మాట్లాడించి పిటిషన్స్ వేసి వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళకి తిరిగిస్తున్నారు. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ కూడా అవి క్యాన్సిల్ చేసేసుకొని కూడా మళ్ళీ తల్లిదండ్రులు స్వాధీనం చేసుకునే వెసులుబాటు ఈ డెమోక్రటిక్ సీనియర్ సిటిజన్ వెల్ఫేరు ప్రయత్నం చేస్తుంది. అది ఏది సొంతంగా కాదు, ప్రభుత్వ జీవోకి అనుగుణంగా ఈ వృద్ధులకు రూపొందించిన చట్ట ప్రకారంగా అది చేస్తున్నాం. అయితే మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మా రాష్ట్ర శాఖ నుండి ఏ తల్లిదండ్రులు కూడా దయచేసి ప్రేమ అనురాగం అనుకోకుండా మీ పుత్ర సంతానానికి ఎవరికి కూడా ఇండ్లు రాసివ్వకండి, భూములు రాసివ్వకండి, బ్రతికున్నంత వరకు మనలో మనం పెట్టుకోండి. అది మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాసియకుండా, ఆస్తులు రాసియకుండా ఉన్న వాళ్ళను, తల్లిదండ్రులను చంపేసిన వైనాలు మనం ఎన్నో చూస్తున్నాం. ఇక్కడ ప్రత్యేకంగా వారికి వస్తే ఏంటి? దయచేసి ఇటువంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఈ దూషణతోటి మొదలైనప్పుడే, చిన్న కార్యక్రమం ఉన్నప్పుడే మాకు ఈ సంబంధిత మండల కార్యవర్గానికి, గ్రామాలైతే మండలాల్లో అయితే జిల్లా కార్యవర్గానికి అధ్యక్ష కార్యదర్శులకి, అదే రాష్ట్ర కార్యవర్గానికి అప్పచెప్పినట్లయితే మేము ఒక 24 hours ముందు మీ ఇంటి దగ్గర ఉంటాం. అటువంటి కార్యక్రమాల్ని కౌన్సిలింగ్ చేస్తాం. లేదంటే స్థానిక పోలీసుల రక్షక పటకుల సహాయంతో వాటి మీద కేసు పెట్టి గట్టిగా లోపలికి దోసే పరిస్థితి ఉంటుంది మా సంఘం తరఫున. ఈ సంఘం తరఫున మరి ఏమన్నా క్యాంప్స్ పెట్టి లేకపోతే ప్రచారం ఎట్లా చేయాలనుకుంటున్నారు? క్యాంప్స్ ఆల్రెడీ చేస్తున్నాం బ్రదర్. ఇప్పటికి ఒక 4-5 మీటింగులు పెట్టాం. మొన్నే కూడా ఈసీ మీటింగ్ జరిగింది. రేపు మే ఎండింగ్ లోపల మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కార్యవర్గం, మండల కార్యవర్గం, తర్వాత గ్రామ కార్యవర్గాలతోటి పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం సార్. అవగాహన సదస్సు ఏర్పాటు చేసి దాంట్లో ఈ సంఘం యొక్క అన్నీ చెప్తాం. ఏమైనా సమస్యలు